నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 10వ శ్లోకము. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. సో అర్జునుడు భగవాను ప్రాధేయపడ్డాడు, నాకేది శ్రేయస్కరమో నాకు అది చెప్పు, అప్పటిదాకా నేను యుద్ధం చెయ్యను. ముందు శ్లోకంలో అన్నాడు కదా, నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ముందు శ్లోకంలో చెప్పాడు, అంటే నువ్వు నాకు క్లారిటీ ఇచ్చేదాకా నేను యుద్ధం చెయ్యను అని చెప్పి ఆ కోర్టులో భగవానుడు కోర్టులో పెట్టేశాడు బాల్ని. ఇప్పుడు భగవానుడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, అట్లా అన్న అర్జునుడితో తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత, ఒక చిరునవ్వు నవ్వి, ప్రహసన్నివ భారత, ఒక చిరునవ్వు నవ్వి భగవానుడు ఇంకా తన ఉపదేశాన్ని మొదలెట్టబోతున్నారు. అని ఎక్కడ మొదలెడుతున్నారు? సేనయోరుభయోర్ మధ్యే విషీదంతమిదం వచః. ఎక్కడో చెప్పట్లేదు, ఆ యుద్ధ భూమి మధ్యలో రెండు సేనల మధ్యలో, సేనయోరుభయోర్ మధ్యే, రెండు సేనల మధ్యలో భగవానుడు ఇప్పుడు తన ఉపదేశాన్ని అర్జునుడికి ప్రారంభించబోతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పారు. సో మనం కూడా అది విందాము. వచ్చే భాగం నుంచి భగవానుడు అర్జునుడికి ఏ విధంగా క్లారిటీ ఇస్తారో, తన శోకమోహాలని పోగొట్టడానికి ఏ విధంగా తన ఉపదేశాన్ని ఇస్తారో మనము చూద్దాము. అది అర్జునుడికే కాదు, మన అందరము కూడా నిత్యము ఈ యుద్ధాన్ని మన మైండ్లో మనము చూస్తూనే ఉంటాము. ఏది కరెక్ట్, ఏది రాంగ్, డెసిషన్ ఎలా తీసుకోవాలి. సో ఇటువంటి మనకు కూడా అర్జునుడితో పాటు ఇది ఒక పెద్ద ఎన్లైటన్మెంట్. సో మనం జాగ్రత్తగా విందాము భగవానుడు ఏం చెప్పబోతున్నారో వచ్చే భాగం నుంచి. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.